హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది మండే రోజు వీడియో అనమాట. ఉదయం పిల్లలకు టిఫిన్ బాక్స్ కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం సేమియా చేస్తున్నాను అనమాట. అంతకుముందు సాటర్డే రోజు కూడా చేశాను. ఆ రోజు ప్రసాదము వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం కదిలించడానికి ప్రసాదం చేశాను కదా, అందుకోసం అయితే కొంచెం చేశాను అనమాట. కొంచెం చేస్తే ఆ రోజు వాళ్ళకి సరిపోలేదు, అందుకే మళ్ళీ కావాలంటే ఇంకా మండే రోజు ఉదయం అయితే చేశాను అనమాట. టిఫిన్ బాక్స్ కోసము ఎగ్ కర్రీ, అలాగే సేమియా, అలాగే రైస్ అయితే వండానమాట. అంతకుముందు మార్కెట్ రోజు వరలక్ష్మి వ్రతం ఉండే కాబట్టి ఇంకా మార్కెట్కి వెళ్ళడానికి వీలు లేకుండే. ఓన్లీ ఇంట్లో ఎగ్స్, అలాగే టమాటా, అలాగే ఉల్లిపాయలు, ఈ మూడే ఉన్నాయి. అందుకని వీళ్ళకు ఎగ్ కర్రీ అయితే చేస్తాను అనమాట బాక్స్లో పెట్టడానికి. ఇలా నాన్ వెజ్ ఏమైనా ఉంటేనే మా చిన్నోడు సైలెంట్గా తినేసి వస్తాడు, బాక్స్ మొత్తం ఖాళీ చేస్తాడనమాట. ఇంకా వెజిటేరియన్ ఏ కూరలు ఉన్నా సరే మళ్ళీ తినకుండా అలాగే తీసుకొస్తాడు, హాఫ్ తినేసి. ఇక్కడ అన్నం అయితే ఆరబెట్టాను అనమాట. వేడివేడిగా పెడితే మధ్యాహ్నము లంచ్ టైం వరకు క్యాప్ అయితే ఓపెన్ అవ్వట్లేదంట, అందుకని ఇంకా ప్లేట్లో పెట్టి ఆరబెట్టేస్తున్నా. తర్వాత మా పెద్దోడేమో షూ అయితే క్లీన్ చేసుకుంటున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ స్నానం చేసిన తర్వాత నేను పాలు తాగించడానికి వెళ్తే అప్పుడు చెప్తున్నాడు అనమాట బ్రష్ వేయలేదని. మళ్ళీ స్నానం చేసిన తర్వాత బ్రష్ చేస్తున్నాడు. టైం వచ్చేసి 7:25 అవుతుంది. కరెక్ట్ 7:50కి అలా బస్సు వచ్చేస్తుంది. ఇక్కడ రెడీ అయిపోయిండు. కొత్తగా టై ఇచ్చారనమాట స్కూల్లో. అంతకుముందు థర్స్డే రోజు టై ఇచ్చారు. ఇంకా ఫ్రైడే రోజు స్కూల్కి వెళ్ళలేదు. సాటర్డే సెకండ్ సాటర్డే ఉన్నది, రాఖీ పౌర్ణమి కదా, సండే రోజు స్కూల్ లేదు. ఈరోజు మండే పెట్టుకొని వెళ్తున్నాడు అనమాట. అది కట్టుకోవడానికి తెలియదు అనమాట, పెద్ద టై ఉంటుంది కదా అది. అందుకని టీవీలో చూస్తున్నాడు అనమాట, యూట్యూబ్లో చూసి కట్టుకుందామని చెప్పేసి. కానీ అది చూసే టైంకు బయట వెహికల్ అయితే వచ్చింది, అందుకని కట్టుకోకుండా అలాగే వెళ్ళిపోయాడు అనమాట. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ టీచర్ వాళ్ళతో టై కట్టించుకుంటానని చెప్పేసి అలాగే వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ బట్టలు అయితే మా ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు కదా, అక్కడ ఈ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాడనమాట. నాకు పంపించాడు ఫొటోస్, కానీ నేను ఒక 2 సెలెక్ట్ చేసుకున్నా. కానీ ఆయన వచ్చే టైంకి అయితే చాలా తీసుకొచ్చిండు, ఒక 7 డ్రెస్ వరకు తీసుకొచ్చిండు అనమాట. ఒకటి హాఫ్ డ్రెస్ అనమాట, అది టాప్ వచ్చేసి హాఫ్ టాప్. నార్మల్గా ఇంట్లో నైటీస్ కాకుండా నైట్ ప్యాంట్ టాప్ వేసుకుంటాం కదా, అలా రెండేమో అలా తీసుకొచ్చిండు. మిగతావి టాప్స్ అనమాట. ఒక 3 డ్రెస్సెస్కేమో ప్యాంట్ అనేది రాలేదు, మనం బయటనే తీసుకోవాలి లెగ్గిన్స్. ఇంకొక 3కి మొత్తం సెట్ వచ్చిందనమాట. చున్నీ, అలాగే ప్లాజో లాగా ప్యాంట్ వచ్చింది, అలాగే టాప్స్ వచ్చాయన్నమాట. ఇవి 3. ఇంకా నేను కూడా కౌంట్ చేయలేదన్నమాట ఎన్ని అనేది. ఈ ఎల్లో కలర్ ఉంది కదా, దీనికి దుపట్టా వచ్చింది, అలాగే ప్లాజో ప్యాంట్ కూడా వచ్చింది, అలాగే డ్రెస్ కూడా అనమాట, పైన టాప్ కూడా. నేను చెప్పింది ఎల్లో ఒకటి చెప్పిన, ఫస్ట్ వైట్ ఒకటి చెప్పిన అనమాట. ఆ 2 అయితే నేను చెప్పలేదు, ఆయనే తీసుకొచ్చిండు. ఇంకొక శారీ కూడా అనమాట. నేను వాట్సాప్లో నాకు పిక్ పెట్టినప్పుడు నేను అసలు వద్దు అని చెప్పిన అనమాట. అది క్లాత్ సరిగ్గా లేదు, మొత్తం వర్క్ ఉంది, నాకు నచ్చలేదు, వద్దని చెప్తే కూడా మళ్ళీ అది అలాగే తీసుకొని వచ్చిండు అనమాట. అది ఒకటి గ్రీన్ కలర్, ఒకటి పింక్ కలర్ చూపించిండు. నేను 2 వద్దని చెప్పిన, 2 వద్దని చెప్తే కూడా 2 తీసుకొచ్చిండు. ఈ వీడియోస్లలో అది చూపిద్దాం అనుకుని మర్చిపోయాను అనమాట, ఇప్పుడు గుర్తొస్తుంది. చూసారు కదా, ఈ పింక్ కలర్ డ్రెస్ కూడా ప్యాంట్, అలాగే దుపట్టా 2 వచ్చాయన్నమాట. ఎల్లో, ఈ పింక్కి వచ్చింది. తర్వాత దీనికి కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకో డ్రెస్ తీస్తున్నాను కదా, దానికి కూడా సెట్ అనమాట, ఫుల్ సెట్. పైన 3 డ్రెస్సెస్కి ఓన్లీ టాప్స్ ఒకటే. నేను చెప్పింది 2 డ్రెస్సులు అనమాట, 2 చెప్పాను. కానీ ఆయన తీసుకొచ్చింది మాత్రం మొత్తం 7 డ్రెస్సెస్, ఒక శారీ ఏమో తీసుకొచ్చిండు. చెప్పినా సరే వినలేదన్నమాట. ఇవి నాకేం చెప్పిండు, కాస్ట్ ఎక్కువ అంటే నేను వద్దని చెప్తానని చెప్పేసి 400 ఒక డ్రెస్ అని చెప్పిండు అనమాట. దానికి చూస్తే ఎక్కువగానే ఉన్నట్టుంది, నేను కూడా కాస్ట్ అంతా చూడలేదు. ఈ డ్రెస్ మరి ఏం నచ్చి తీసుకొచ్చిండో తెలియదు. 2 ఇక్కడ మధ్యలో పెట్టాను కదా, ఆ పింక్కు అలాగే ఎల్లోకి మధ్యలో ఉన్న డ్రెస్, ఇప్పుడు పైన పెట్టిన డ్రెస్ 2 సేమ్ అనమాట. ఓన్లీ కలర్స్ ఒకటే డిఫరెన్స్. ఈ వైట్ ఒకటి నేను తీసుకురమ్మని చెప్పిన అనమాట. వైట్ ఒకటి నాకు మంచిగా అనిపించింది, తీసుకురమ్మని చెప్పిన. మిగతావి అయితే ఏం చెప్పలేదు, కానీ ఇంకా తీసుకొని వచ్చేస్తుండ్రు. మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి కూడా దగ్గర కూడా కాదు కదా, మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి రిటర్న్ ఇవ్వాలంటే, అది అయ్యే పని కాదు.
ఇంకా తీసుకొచ్చింది కదా, ఏం చేస్తాం ఇవి ఇంకా సైడ్కి స్టిచ్చెస్ అనేవి వేయించుకోవాలి. అన్నీ ఎల్ సైజ్ తీసుకొచ్చిండు అనమాట. అవి లూజ్ అయిపోతాయి. స్టిచ్చెస్ వేయించాలంటే రెగ్యులర్గా వేసే టైలర్ ఆమె హర్యానా వెళ్ళిందనమాట. ఆమె హిందీ, ఆమె హర్యానా. ఆమె వచ్చే వరకు 6 months అయితే పడుతుంది. ఈ 2 హాఫ్ టాప్స్ అనమాట. ఇవి నైట్ వేర్ కోసం అనమాట, ఇంటి దగ్గర వేసుకోవడానికి. ఇవి ఎల్ కూడా కాదు, ఎక్సెల్ సైజ్ తెచ్చినట్టున్నాడు. అవి సైజ్ దొరక్క ఇంకా ఇవన్నీ స్టిచ్ చేయాలంటే చాలా రోజులు పడుతుంది. మనకు కరెక్ట్గా స్టిచ్ చేయాలంటే ఆమెనే స్టిచ్ చేస్తుంది అనమాట. ఇంకా వేరే ఎవరైనా సరే మనకు సరిగ్గా వేయరు. ఎల్లో డ్రెస్ ప్యాంట్, దుపట్టా వచ్చేసి అలా ఉంది. రెడ్ దానికి కూడా అలాగే ఉందన్నమాట. తీసి ఉంచాను చూడండి. ఇంకా మొత్తానికి ఈ డ్రెస్సులు అయితే తీసుకొచ్చిండు అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 2:40 అయితే అవుతుంది. మా ఇంట్లో ఒక పాప ఉంటుంది కదా, ఇంకా లంచ్ కోసం అయితే వచ్చిందనమాట. ఇంకా మా ఆయన అయితే 2:40కి ఆ పాప వచ్చినప్పుడే ఈయన కూడా వచ్చిండు. హైదరాబాద్ వెళ్ళాడు అనమాట. మార్నింగ్ 6:30-7కి వెళ్ళాడు. ఇంకా 2:30 వరకు వచ్చేసాను అనమాట. కార్ తీసుకురావడానికి వచ్చాడు. ఢిల్లీ వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో షోరూంలో పెట్టి పోయిండు. అందుకని ఈరోజు అయితే తీసుకొచ్చిండు పోయి. ఇంకా తీసుకొచ్చిండు. ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం వస్తుంది. ఇంకా పిల్లలకు వెహికల్ వచ్చే టైం అయిందనమాట. వర్షంలో తడుచుకుంటూ వస్తారని చెప్పేసి కొంచెం హారన్ వినిపించింది. వాళ్ళ వెహికల్ వచ్చిందేమో అని చెప్పేసి బయట అంబ్రిల్లా పట్టుకొని నించున్నా అనమాట, చూసుకుంటూ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. నేను అదే హారన్ వినిపించింది కదా, ఆ వెహికల్ అయితే వచ్చేసింది అనమాట. పిల్లలు అయితే తడుచుకుంటూ వస్తున్నారు. తొందరగా రా అని చెప్తున్నారు అనమాట. చూస్తారు కదండి, ఈరోజు వ్లాగ్ చిన్న వ్లాగ్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే వీడియో అయితే ఫుల్ అయితే తీస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి.